మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా శ్రోతలైన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలండి. వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని తప్పక మానక మా ప్రార్థనలో మిమ్మల్ని మేము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీ వ్యాపారాల కొరకు, మీ వ్యవసాయాల కొరకు, మీకున్న ప్రతి సమస్య కొరకు మరి మేము భారముతో ప్రార్థన చేయుచున్నాము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. యేసయ్య ఎలాగైనా మన జీవితాల్లో ఒక అద్భుతాన్ని ప్రభువు చేయబోతున్నాడు. మీ వ్యక్తిగత జీవితాలలో యేసయ్య తన శక్తి కలిగిన కార్యాలను చేయాలని మేము ఆశపడుతూ ప్రార్థించుచున్నాం. దైవ జనాంగమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ధ్యానమునకు సమయం అయ్యింది. దయచేసి మీ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోనండి. దయచేసి ఇటు అటు తిరగొద్దు. మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. ఈరోజు ప్రసంగాంశం ఏమిటంటే, నిత్య జీవము గలవాడు ఎవరు? ఎవడు నిత్య జీవంలో ఉంటాడు? నిత్య జీవము గలవాడు ఎవరు? మాట చెప్తారా? నిత్య జీవము కలిగిన వాడు ఎవడు లేదా ఎవరు? ఎవరు నిత్య జీవులో ఉంటారు? నిత్య జీవం అంటే తెలుసుగా, ప్రతి ఒక్కరూ యేసు ప్రభువు నమ్ముకున్నది ఎందుకంటే అందుకోసమే. విన్నారా? యేసు ప్రభువు నమ్ముకుంటే నిత్యత్వంలో పరలోకములో ప్రభువుతో సదాకాలం ఉంటామని యేసు ప్రభుని మనం నమ్ముకున్నాం కదండి. ఇప్పుడు నిత్య జీవము గలవాడు ఎవరు అనే విషయంలో ఈ రాత్రి కులంకుశంగా మనము ధ్యానం చేద్దాం. దేవుడు అనేకమైన సంగతులు ఈ రాత్రి మనకు నేర్పించుచుండగా మనమందరము కూడా నేర్చుకోవాలి. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనము నుంచి దాదాపుగా 46వ వచనం వరకున్న మాటలు మనం గమనించినప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన గురించి అక్కడ ఉన్న చాలామంది సనుక్కున్నారట. ఏమని? ఈయన యోసేపు కుమారుడైనటువంటి యేసు కాడా? ఈయన తల్లిదండ్రులు మనం ఎరగమా? ఈయన పరలోకము నుండి దిగి వచ్చాడని ఎలా చెప్పుతున్నారు అని వారు సనుక్కుంటున్నారు. ఇప్పుడు 44వ వచనానికి వచ్చినట్లయితే యేసు ప్రభు ఏమన్నాడు చదువుదాం. నన్ను పంపిన తండ్రిని వాణ్ణి ఆకర్షిస్తే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వాణిని లేపెదను. ఈ మాట గమనిద్దాం. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనాలలో రాయబడి ఉన్నది. కాబట్టి తండ్రి వలన వినాలి. ఈ మాట అందరూ నోటిఫై చేయాలి. తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. గమనించండి, దేవుని యొద్ద నుండి వచ్చును వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూడలేడు. ఈయన తండ్రిని చూచి ఉన్నాడు. గమనించండి, ఈ నిత్య జీవానికి వెళ్ళేవాడెవరో మీరందరూ శ్రద్ధగా నా మాటలు వినాలి. ఇక్కడ 45వ వచనములో తండ్రి వలన విని నేర్చుకున్నవాడు, వినాలి, అన్నీ విని నేర్చుకునేవాడు నిత్య జీవము గలవాడు అని చెప్తున్నాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన వాక్యాన్ని బట్టి నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. వినాలి, ఆ నిత్య జీవము గలవాడు ఎవడు అంటే, నిత్య జీవంలో ఎవడైతే ఉంటాడు అంటే, నిత్య జీవానికి ఎవరైతే వెళతాడంటే తండ్రి వలన విని నేర్చుకున్నవాడు. పక్కలతో షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, తండ్రి వలన విని నేర్చుకున్నవాడు అని చెప్పండి. గట్టిగా చెప్పాలి. తండ్రి వలన విని
నేర్చుకున్నవాడు అని చెప్పండి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిత్య జీవము గలవాడు ఎవడు అంటే, యోహాను సువార్తలో మనము చదువుకున్నాము 6వ అధ్యాయం 45వ లేఖన ప్రకారముగా, ఎవరైతే దేవుని వాక్యం వింటారో, విని దానిని ఎవరైతే నేర్చుకుంటారో, ఏమండి, వారే దేవుని వాక్యాన్ని విని నేర్చుకున్నవాడే నిత్య జీవము గలవాడు అని లేఖనం సెలవిస్తుంది. నిజమే, యేసు ప్రభులు వారు అన్నారు, జీవాహారము నేనే అని చెప్పారు ఆయన. ఇప్పుడు నువ్వు విన్నది మనము నేర్చుకోవాలి. దేవుడు ఏమి చెప్పుతున్నాడో జాగ్రత్తగా మనం వినాలి. విన్న ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి? ఆయన నేర్చుకోమంటున్నాడు, విని నేర్చుకోమంటున్నాడు. ఇప్పుడు విని నేర్చుకోవాలి. ఆయన శిష్యులకు నేర్పించిన విధానం, ఆయన ప్రార్థన నేర్పించాడండి. చెప్పండి, ఏమి నేర్పించాడు? శిష్యులకు ఏమి నేర్పించాడు? పరలోక ప్రార్థన నేర్పించాడా లేదా? నేర్పించిన సందర్భాలు ఉన్నాయి, నేర్పించాడు కూడా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఒక అన్య కుటుంబం నుంచి రక్షించబడిన మనమందరం పాపభూయిష్టమైన జీవితాన్ని, విగ్రహారాధనను, శాపగ్రస్తమైన జీవితాన్ని మనం విడిచిపెట్టి యేసు ప్రభువుని మనము సురక్షకుడుగా అంగీకరించింది ఎందుకు అంటే, ఆ నిత్యత్వములో, నిత్య జీవములో ప్రభువుతో మనం ఉండాలని కదా. ఇప్పుడు ఎవడు ఉండగలడు? ఇప్పుడు మనం చదివిన లేఖన భాగాల్లో యూదులైన వారు యేసు ప్రభువుని అడ్డగించారు. ఆయన ఆ మాట చెప్తుంటే, ఈయనేమో పరలోకంలో దిగొచ్చాడంట, వాళ్ళ తండ్రి యోసేపు మనకు తెలీదా? ఈయన యోసేపు కొడుకు కదా? ఏమంటే ఈ సంగతి మనకి తెలియవా అని ఏం చేశారంటే, అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆయన్ను సనుక్కుంటున్నారు. ఆ కాలంలో కాదు, ఈ కాలంలో కూడా సనిగే వాళ్ళు ఉన్నారు. సరే, అది వేరే విషయం. ఇప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, నా తండ్రి వలన ఎవడైతే వింటున్నాం, ఏం వింటున్నాం చెప్పండి? ఆయన గురించి వినేవి చాలా ఉన్నాయి. పరిశుద్ధతను గురించి విన్నాము, నీతిని గురించి విన్నాము, యథార్థతను గురించి విన్నాము, పాపమును గురించి విన్నాము, నరకము గురించి, నిత్య జీవాన్ని గురించి మనం విన్నాం. వినలేదా? చెప్పండి అమ్మ. వినిది మనం ప్రభువు దగ్గర. నేనేమంటానంటే, యేసు ప్రభు వారే శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. యేసు ప్రభు వారు ఏం నేర్చుకున్నారండి? శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకోవటమే కాదు, మనకు నేర్పించాడు. ఆయన అన్నారు, నేను శ్రమలు పొందాను, నేను శ్రమలు పడ్డాను, అయినా మీరు లోకాన్ని జయించున్నారు కాబట్టి శ్రమలకి మీరు ఏం చేయొద్దన్నారు, ఆయన భయపడొద్దు అన్నారు. ఆయన గమనించండి, ఆయన మాట విని మనం నేర్చుకునేది. నువ్వు దేవుని మాట వింటే నీ జీవితంలో చాలా నేర్చుకుంటావు. నేనేమంటానంటే, వాక్యము చదువుట ద్వారా, దేవుని వాక్యాన్ని వినుడు ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనం ఏం చేయగలమంటే నేర్చుకోగలం. ఇప్పుడు నేను ఎక్కడ నేర్చుకున్నానంటే, దేవుని వాక్యాన్ని ధ్యానించడాన్ని బట్టి, చదవడాన్ని బట్టి మాత్రమే. ఏదో వెళ్ళి బైబిల్ కాలేజీకి వెళ్ళి ఏళ్ళ తరబడి వెళ్ళి నేర్చుకున్న దాఖలా లేదు. నేను కేవలం 3 నెలలు మాత్రమే ఉన్నాను. అది కూడా మనకేమీ అవగాహన లేని రోజుల్లో వెళ్ళి. మరి ఇవన్నీ ఎలా నేర్చుకున్నామంటే ప్రభువే నేర్పించాడు. ఆమేన్. చెప్పండి, ఎవరు నేర్పించారు? గట్టిగా చెప్పండి. నేను అడుగుతున్నాను, దేవుని మాట విన్నవాడు, విన్ని నేర్చుకున్నవాడే తండ్రిని చూడగలడంటే దాని అర్థం ఏంటంటే, వాడే నిత్య జీవము గలవాడు అని అర్థం. ఆమేన్. చెప్పండి, ఆమేన్ చెప్పండి. విని నేర్చుకున్నవాడు. వింటున్నాం. మన జీవితాల్లో ఎంతవరకు మనం నేర్చుకుంటున్నాం? ప్రార్థన ఎంతవరకు నువ్వు నేర్చుకుంటున్నావు? పరిశుద్ధత ఎంతవరకు నేర్చుకున్నావు? నీతిని ఎంతవరకు నేర్చుకున్నావు? భక్తి ఎంతవరకు నేర్చుకున్నావు? అర్థమవుతుందండి? వాక్యాన్ని వింటున్నావు, అర్థమవుతుందా? ఎంత ఉపదేశాలండి, ఎన్ని ఉపదేశాలు. చెప్పని ఉపదేశము చెప్పకుండా మీకు ఒక మంచి ఉపదేశము చేసే
దైవజనుని దేవుడు మీకు ఇచ్చాడు అంటే, అద్భుతమైన వాక్య సందేశం అందించే సేవకుని దేవుడు మీకు ఇచ్చాడు అంటే, ఉపదేశము విని మనం నేర్చుకున్నది ఏంటి అని దేవుడు ఈ రాత్రి అడుగుతున్నాడు. వింటున్నాం, ఈ చెవుని విని ఈ చెవిని వదిలేసే వారంగా మనం ఉంటే దాని వలన ప్రయోజనము లేదుగా. ఈ చెవిని విని ఆహా ఓహో మా అయ్యగారు చెప్పినట్టు వాక్యం ఎవరో చెప్పలేరండి, డబ్బాలో కొట్టుకుంటే అదేం పని కాదు. దేవుని మాట మనం నేర్చుకుంటే మన జీవితాలే మారిపోతాయి, మన బ్రతుకులే మారిపోతాయి, ఆత్మీయములో మన స్థితిగతులు మారిపోతాయి. ఎప్పుడో తెలుసా? దేవుని మాట విని మనము నేర్చుకున్నవాడు ప్రతి ఒక్కడు పరలోకం వెళ్ళడండి. దేవుని రాజ్యంలో ఎవడో తెలుసా? ఎవడో దేవుని మాట విని నేర్చుకుంటాడో వాడే తండ్రిని చూడగలన్నాడు. ఏమన్నాడండి? విని నేర్చుకున్న ప్రతి వాడు నా యొద్దకు వచ్చును, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూడలేడు, ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. చూడండి, విని నేర్చుకున్నవాడు ప్రతి వాడు నా యొద్దకు వచ్చును అన్నాడు. ఆమేన్. ఎవరి దగ్గరికండి చెప్పండి? నిత్య జీవములో ప్రభు యొద్దకు ఎవడొస్తాడో అది నా పాయింట్. అమ్మా, ప్రభు దగ్గరికి ఎవరు వస్తారండి? ఈ చెవుని విని ఈ చెవుని వదిలేసేవాడా? చెప్పాలే అమ్మ. విని నేర్చుకోవడం అంటే విన్న దాన్ని ప్రకారంగా చేసేవాడే. విని నేర్చుకోవడం అంటే అర్థం ఏమిటి? దేవుని వాక్యం ఏం చెప్పబడిందో వాక్యము చెప్పేటట్లుగా ఎవడైతే చేస్తాడో వాడే. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఇది మొట్టమొదటిది. రెండవదిగా మనం చూచినప్పుడు ఇక్కడే అన్నారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో, దయచేసి 47వ వాక్యాన్ని మనం చదువుదాం. 6వ అధ్యాయం 47వ వచనం చదువుదాం. విశ్వసించువాడే విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. గట్టిగా చెప్పండి అమ్మ. రెండవదిగా నిత్య జీవము ఎవరికంటే కుమారుని యందు విశ్వసించేవాడు. అందరూ చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించువాడే. ఎందుకంటే 41వ వచనంలో కూడా ఏమన్నారండి? యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనంలో ఏమన్నారు చూడండి. చూడండి, దేవుని బిడ్డలారా 40వ వచనం కూడా చూస్తే కుమారుని చూచి, 40వ వచనం, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంచె దినమున నేను వానిని లేపుదునన్నారు. గట్టిగా చేతులెత్తు స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా. కుమారుని చూచి అంటే యేసు ప్రభును చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నట నిత్య జీవము పొందుటయే తండ్రి చిత్తమట. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నందు మనకేముండాలి తెలుసా? పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. ఏం కావాలి చెప్పండి రా తల్లులారా? ప్రభువునందు పరిపూర్ణమైన విశ్వాసం, ప్రభువునందు విశ్వాసము. నేను కొన్ని మాటలు మీకు చెప్పగలను, ఎందుకంటే ఇదే యోహాను సువార్తలో యేసు ప్రభు వారు అన్నారు. ఏమన్నారు అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం ఏమండి 16 వచనాలు కనుక చూస్తే, అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు. ఓకే, 16వ వచనం, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడునట నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మ గమనించండి, ఎవడు నిత్య జీవం గలవాడంటే కుమారుడైన యేసు క్రీస్తునందు ఎవరికైతే విశ్వాసం ఉందో. దేవుని సన్నిధానానికి వస్తున్నావు, ప్రభువును నమ్మేమంటున్నావు,
సరైన విశ్వాసం ఉందా? చెప్పండి. మరి పాడతో ఏదైనా చేయగలవు. ఏ పాడరా అంటే పాటకేనా? ఏదైనా చేయగలన విశ్వాసం మనకు లేదా? ఆవగింజంతైన విశ్వాసం ఉంటే ఈ కొండన కదిలి ఇక్కడ కదిలి అక్కడ పడమంటే యేసుప్రభు ఏమన్నాడండి? ఎంత అన్నాడు? తాటికి ఎంత విశ్వాసం అన్నాడా? చెప్పు. ఎంత 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 విశ్వాసం అండి? ఆవగింజంతైన విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచితేనే నిత్య జీవం పొందుతాం. కేవలం నిత్య జీవమే కాదు, విశ్వాసం ద్వారా ఏదైనా చేయగలడు. ఆమేన్. చెప్పండి. నీ బాధలను తీర్చగలిగినాడు. ఆమేన్. కొండలనే ప్రకలింపగలిగిన విశ్వాసం. ఆ శక్తి దేనికుందంటే విశ్వాసానికి ఉంది. అసాధ్యాలు సుసాధ్యాలు మన జీవితంలో జరగాలంటే కుమారుని యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే. ఒకటి, ఆయన మాట విని నేర్చుకున్నవాడు నిత్య జీవం గలవాడు. రెండవదిగా కుమారుని యందు అంటే యేసునందు విశ్వాసం ఉంచిన వాడే ఎవరండి? నిత్య జీవము గలవాడు. చాలా స్పష్టంగా రాశాడు. ఇప్పుడు ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక ఏం పొందుతాడు? నిత్య జీవము పొందునట్లుగా కుమారుని యేసు ప్రభువారిని మనకు అప్పగించేశాడు తండ్రి. హలో, నువ్వు విశ్వసించగలిగితే నా దేవుడు ఏదైనా చేయగలడు. చేస్తాడా చేయలేడా? మనుషులకు అసాధ్యమైనది చేస్తాడా చేయడం? నేను విశ్వసిస్తున్నాను, నా దేవుడు ఏదైనా చేయగలడు. చెప్పండి ఆమేన్. చెప్పండి. 1000 ఆత్మలను దేవుడు నాకు ఇవ్వగలడు. ఆమేన్. ప్రభు అన్నాడు ఒక రోజు, రే నీకు మందిరాలు ఇచ్చేసాను రా, పైన కింద. ఎట్ ఏ టైం ఒక ఆరాధన 500 పైన కింద 2 ఆరాధనలు జరిగితే చెప్పండి ఇచ్చేసాను రా, ఇంకా నీకేంటి దేవునికి స్తోత్రం. అప్పుడు నాకు అనిపించింది ఎప్పటికైనా నా దేవుడు ఇస్తాడు. ఆమేన్. విశ్వాసం అది. హల్లెలూయ. గట్టిగా చెప్పండి. విశ్వసించినప్పుడు విశ్వసించుట ద్వారా, విశ్వాసము ద్వారా ఒక మాట ఉంది. అదేంటనంటే నాకు తండ్రి చిత్తమై ఉన్నదన్న మాట. ఏంటి చెప్పండి? కుమారును చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుట నా తండ్రి చిత్తము అన్నాడు. 6వ అధ్యాయం యోహాను సువార్త 40వ వచనంలో చూసారా? దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, నీవు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించాలి. చాలా సూటిగా ప్రభు మాట్లాడుతున్నాడు. విశ్వసించుడు ద్వారానే, విశ్వాసము ద్వారానే. నేను ఒక మాట చెప్తానండి, నిత్య జీవం అంటే ఊరికినే రాదు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వసిస్తారో, ఎస్ లార్డ్, ఒకప్పుడు మనం విశ్వసించలేదు. ఇప్పుడు మనం ఎవరిని విశ్వసించాం? యేసు ప్రభువునందు విశ్వసించాము కదా. చెప్పండి. బాప్తిస్మ ఇచ్చేటప్పుడు అడుగుతాం కదా, ఏమడుగుతాం? ప్రభువు నీ కొరకు వచ్చాడని నమ్ముచున్నావా? ఇప్పుడు విశ్వసించినప్పుడు దేనినైనా చేయగలడు. నువ్వు విశ్వసిస్తున్నావని దేవుడు అడుగుతున్నాడు. ఇంకొక మాట చెప్తున్నాను, నువ్వు విశ్వసించాలి, అది తండ్రి చిత్తం అంటున్నాడు. ఇదిగో నువ్వు విశ్వసిస్తే నిత్య జీవం ఇవ్వడం నా తండ్రి చిత్తం అయ్యింది. ఆమేన్. ఎప్పుడైనా రావలసిందే, తనమైనా భేదం లేదు. ఇప్పుడైనా ఎవరైనా సరే ఆయన యందు విశ్వసిస్తేనే అది నిత్య జీవాన్ని ప్రభు మనకిస్తాడు. ఆమేన్. ఎందుకంటే ఇందాక మనం చదివాం 48వ వచనంలో విశ్వసించు వాడే నిత్య జీవము కలవాడు. ఆమేన్. ఆమేన్. అక్కడ ఇంకో మాట అన్నారు, జీవాహారమును నేనే అని అన్నారు ఆయన. జీవాహారమును నేనే అన్నారు ఆయన. ఇప్పుడు విశ్వసించిన వాడు ఊరుకునే నిత్య జీవం రాదండి. ఇప్పుడు విశ్వసించేవాడే నిత్య జీవం కలిగిన వాడు. సమయం లేదు గనక
నేను ఇంకో మాటకి నేను వెళ్ళబోతున్నాను. అదేమిటంటే మూడో విషయం ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం. దయచేసి మనము 54వ వచనం నుంచి 54, 55 వచనాలు 53 నుంచి చదువుదాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితే గాని మీలో మీరు జీవము గలవారు కారు. చూడండి, నా శరీరము తిని రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, అంచ దినమున నేను వానిని లేపెదను. ఆమెన్. అందరూ ఆమెన్ చెప్పండి. ఆమెన్. రేపు ఏం చేయబోతున్నాం మనం చెప్పండి. రేపు ఏం చేయబోతున్నాం? ఆయన శరీరమును, చెప్పండి, ఆయన శరీరమును ఆయన రక్తమును తినేవాడే నిత్య జీవం గలవాడంట. హలో, రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి మరి ఆయన బలను మనం ఎందుకు సమీపించాలి? పౌలు గారు అన్నది కేవలం రొట్టె కాదు, కేవలం ద్రాక్షారసం కాదు. ఆయన ఒక రొట్టెను ఎత్తుకుని అన్నారు, అది విరిచి మీ కొరకు విరువబడిన నా శరీరము అన్నారు. అమ్మా, ఎవరి కొరకు విరువబడిన శరీరం? మన కొరకు విరువబడిన ఆయన శరీరం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమన్నా మన కొరకు విరువబడిన ఆయన శరీరం. ఇప్పుడు ఆయన అంటున్నారు, ఇదిగో నా రక్తము తాగితే గాని, నా శరీరము తింటే గాని, నా రక్తము తాగితే గాని మీలో మీరే జీవము కలిగిన వారు కారు. హలో, ఆయన శరీరం తీసుకోకుండా, ఆయన రక్తం తీసుకోకుండా నీ తైతక్కలాడతాను, ఫంక్షన్కి వెళ్తాను, కార్యక్రమానికి వెళ్తాను, నేను బల్ల వదిలేస్తాను, నాకు ఫంక్షనే ముఖ్యం అంటే నువ్వు జీవం లేని వ్యక్తి అని వాక్యం చెప్తుంది. తీసుకోవాలా వద్దని చెప్తుందా లేఖనం ఏమని చెప్తుందో నేను చెప్పట్లేదు. అంటే పాస్టర్ గారు మా పని ఏడుతున్నాడు అంటున్నారు. రక్తం వేచి మీరు కదలేండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన దెబ్బకే ఆగరు. దేవునికి స్తోత్రం. నాకు తెలుసు, ఉన్నట్టుగా దేవుడు ఏం చెప్పమంటే చెప్పేద్దాం మనం. దేవునికి స్తోత్రం. ఇగో శాపనార్థాలు ఎడతాను అన్నాడు పాస్టర్ గారు. రక్తం వేచి వాక్యం ఉన్నట్టుగా చెప్తే శాపనార్థాలా? నీకు శ్రమలు ఎందుకు వస్తున్నాడు? నీ గర్వాన్ని దించడానికి, నిన్ను వ్యాధి చేత మంచం ఎక్కించాడంటే, ఇదిగో మాకు రోగాలు రావాలని శాపనార్థం పెట్టాడని గొడవ పెట్టాడు. రక్తం వేచి ఇగో నువ్వు శరీరం తీసుకోకపోతే, నా రక్తం తాగకపోతే నీలో జీవం లేదు. కంటిన్యూషన్గా 54 వచనంలో ఏమన్నాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఎవరండి? చెప్పండి గట్టిగా. నిత్య జీవం గలవాడు. ఇంకో మాట అన్నారు అక్కడ, అంచ దినమున. ఇందాక మనం చదివాము యోహాను సువార్త 6వ అధ్యాయం 40 వచనంలో కూడా ఏమన్నారు అంటే, కుమారుని చూచి ఆయనందు విశ్వాసించు ప్రతివాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తం అని చెప్పి ఏమన్నాడు? అంచ దినమున. చెప్పండి రా తల్లులారా, నేను వానిని లేపుదును. ఇప్పుడు చెప్పండి, రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి, బాప్తిసము తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఆయన శరీరము తీసుకోవాలా వద్దా? ఆయన రక్తాన్ని తీసుకోవాలా వద్దా? ఎలా పడితే అలా తీసుకుందామా? దేవుడు చెప్పినట్టు తీసుకుందామా? ప్రతి ఒక్క వ్యక్తి స్వపరీక్ష చేసుకుని ఆయన శరీరమని, ఆయన రక్తమని దానిని మనము వివేచించి ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలి. ఆమేన్. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు, రే బాబు నిత్య జీవంలో ఉండాలండి. ఇంకో మాట చెప్తాను వినండి. ఆయన శరీరం, ఆయన రక్తాన్ని, ఆయన మరణాన్ని మనము జ్ఞాపకము చేసుకొనుటకే దీన్ని చేస్తున్నాం. ఏంటి చెప్పండి? ఎవరు మరణాన్ని? యేసుక్రీస్తు. చెప్పండి, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే దీనిని చేయడని చెప్పాను. ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి? యేసుక్రీస్తు యొక్క
మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి. నానా ప్రతి ఒక్కరూ కూడా ఆయన శరీరమునంట, ఆయన రక్తాన్ని ఎవరైతే తీసుకుంటారో వారే ఎవరండి? నిత్య జీవము గలవారు. ఇంకో మాట చెప్తాను వినండి. అంచె దినమున వానినే దేవుడు లేపుతాడట. ఎవడైతే క్రమమైన రీతిలో దైవ నియమానికి లోబడి ఆయన చెప్పునట్లుగా ఎవరైతే చేస్తారో, అయ్యా వినాలే, నువ్వు ఎలా పడితే అలాగ ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకోవడానికి వీల్లేదు. అందుకే ఒక స్వపరీక్ష అనేది ప్రభువు మనకు ఏర్పరిచాడు. ఈ రాత్రి ప్రభువు దగ్గర నీ శరీరాన్ని, అయ్యా నీ రక్తాన్ని తీసుకునే యోగ్యత నాకుందా లేదా అనేది ఈ రాత్రి నువ్వు కన్నీళ్లు కార్చి దేవుని దగ్గర రోధించాలి కదా. దేవుని దగ్గర పశ్చాత్తాపము కన్నీళ్లతో, అయ్యా నీ శరీరమును తీసుకునే యోగ్యత నాకు దయచేయండి, అర్హత నాకు దయచేయనని ప్రభువు దగ్గర ఈ రాత్రి నిన్ను నీవు పరీక్షించుకుని యోగ్యమైన మనసుతో రేపు ఆయన బల్లను సమీపించి ఆయన శరీరమును, ఆయన రక్తమును తీసుకోవాలి కదా. ఏమండి, నిత్య జీవంలో అలో, అందుకే నా శరీరము తిని దాన్ని త్రాగేవాడే నిత్య జీవం గలవాడు. మరి తీసుకోవాల వద్దండి? చెప్పండి రా తల్లులారా, తీసుకోవాలా వద్దా? ఎలా పడితే అలా తీసుకుందామా? ప్రభువు లేఖనము చెప్పినట్టు మనం తీసుకుందామా? ఇప్పుడు తీసుకున్నవాడే జీవం, ప్రస్తుత భూలోకంలో జీవం కలిగిన వాడు. తీసుకున్నవాడు నిత్య జీవం గలవాడు. ఆమేన్. ప్రస్తుతం నీలో జీవం ఉండాలంటే కొంతమంది ఎలా పడితే అలా తీసుకున్నారు కాబట్టి మీలో ఎలాగున్నారు? బలహీనులుగా ఉన్నారు అన్నారు. పౌలు గారు ఏమన్నారండి? చెప్పండి అమ్మా. కొంతమంది బలహీనులుగా ఉన్నారు, కొంతమంది ఏం చేస్తున్నారంట? నిద్రించుచున్నారట. బాబు మీరు అలా ఉండకున్నట్లు మిమ్మును మీరే స్వపరీక్ష చేసుకుని ఆయన శరీరమును, ఆయన రక్తమును ఏం చేయాలా? తీసుకోవాలి. హల్లెలూయా. మిమ్మును మీరే స్వపరీక్ష చేసుకుని. నిజమే కదా. నిత్య జీవం అంటే ఏంటనుకుంటున్నారు? ఎలా పడితే అలాగుంటే వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. రక్తమే ఇదిగో టింగును ములిగేసిన టంగుని వెళ్ళిపోతాను అనుకుంటున్నారు చాలామంది పెద్ద మనుషులు. అలా వెళ్ళటానికి ఇర్లేదు, అలాగే వెళ్ళలేవు. ఎలా వెళతావు అంటే దైవ నియమము ప్రకారము ఆయన దగ్గర నిన్ను నీవు పరీక్షించుకుని ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటేనే నిత్య జీవం. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, అందరూ చేతులు ఎత్తి గట్టిగా చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట 4వదిగా మనం చూసినప్పుడు ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏమండి 26, 27 వచనాలు మనం చూద్దాం. 4వదిగా 26, 27 చూడండి. యేసు మీరు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒరే బాబు, క్షయమయ్యే ఆహారం కొరకు కష్టపడకుడు గాని చూడండి నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. దేవునికోసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి. చాలామంది అంట సూచనలను చూసటం వలన కాదంటండి. యేసుబాబు కూడా వెళ్తే ఏం పెట్టేస్తున్నారంటండి? రొట్టెలు ఎత్తేస్తున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ స్వపరీక్ష ప్రార్థన రోజున కూడా ఈ ప్రార్థన అయిన తర్వాత సురేంద్ర ప్రేమ విందు కలదు అని గనక నేను పెడితే, ఇప్పుడు కాదు అప్పుడు కాలంలోనే యేసుబాబు అన్నాడు, రే బాబు మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలననే మీరు నన్ను ఎదుగుతున్నారు అన్నాడు. చెప్పండి, అన్నాడా లేదా?
నేను అనలేదు సుమా. మళ్ళీ ఏదైనా అంటే నా తిండికి పడి ఎడుతున్నాను అంటారు. దేవునికి స్తోత్రం. ఈ గొడవ అయిపోయింది మనకి. యేసు రక్తం వేచేయి. యేసు ప్రభువే చెప్తున్నాడు. అవునండి, పని చేసుకోవాల్సిన పని లేదు సార్, వెళ్ళిపోతే 5 రొట్టెలు పెట్టేస్తున్నాడు అందరికీ. ఇంక ఇదే బాగుంది. ఇంకా వండుకోవాలి మినిస్ట్రీ ఏముంది. ఇంకా ఒక ఆవిడ పేద మీద రోజు ఇలా పెట్టేస్తే బాగుంది. దేవుని సొంతం వండి పెట్టే పని లేదు. నన్ను వెంబడించేది మీరు రొట్టెలు తిని చెప్పట్లేదేంటి? ఒరే, రొట్టెలు తిని తృప్తి పొందడం వల్ల మీరు ఏం చేస్తున్నారు? నన్ను వెంబడిస్తాను. హలో వినండి, 4వ పాయింట్ ఏంటి? క్షయమనే ఆహారం కాదురా బాబు, నిత్య జీవమును కలగజేసే అక్షయమైన ఆహారం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అమ్మ, క్షయమైపోయే ఆహారము మనిషికి నిత్య జీవాన్ని ఇవ్వదు. మరి ఏమిస్తుంది అనంటే, అక్షయమగు ఆహారం అంటే ఆత్మీయ ఆహారమే, దేవుని యొక్క లేఖనాలే, దేవుని యొక్క వాక్యమే. అదే అక్షయమైన ఆహారం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎందుకంటే అక్షయమగు బీజమును వాక్య ప్రకారంగా మనలను దేవుడు పుట్టించాడు అన్నాడు. ఏ బీజం అండి? చదవండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. మీరు క్షయమైన బీజము నుండి కాక, 22వ వచనం, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అక్షయ బీజమైనటువంటి వాక్యం మూలంగా మనం పుట్టింపబడ్డాం. ఎందుకీ నేను చెప్తాను వినండి. అక్షయమైన ఆహారం చూడండి. ఇదే యోహాను సువార్తలో యేసు ప్రభువు వారు మాట్లాడుతూ 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 38-39 వచనాలు చూస్తే, ఆయన ఎవరిని పంపునో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. 39వ వచనం, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి మీకేమిస్తున్నాయి? సాక్ష్యం ఇస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేఖనముల యందు ఏం కలదండి? నిత్య జీవము. ఆమేన్. ఇప్పుడు ఇంతకీ ఈ అక్షయ ఆహారం ఏంటి? లేఖనమే, వాక్యమే, ఆధ్యాత్మిక ఆహారం అదే. హలో వినాలి. ఈ వాక్యమే. యేసు ప్రభువు చెప్పింది ఏంటి? అక్షయ ఆహారం అంటే ప్రేమ విందులు కాదు, జాయింట్లు కాదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. అక్షయ ఆహారం అంటే ఏంటి తెలుసా? చెప్పండి. అది కనపడుతుందా? తరగంది అది ఎంత తిన్నా స్తోత్రం ఇంకా తినాలనిపించేది. అదే మన భోజనం అయితే కడుపు నిండితే చాలా అంటాం. అది క్షయమైపోయేది. పైనుంచి వేస్తావు, కింద నుంచి వెళ్ళిపోద్ది. అది యేసు రక్తం వేసేయి. ఇది అట్లా కాదు. నువ్వు వేసావంటే నీలో జీవితాంతం క్రియ చేస్తుంది. నిన్ను పరలోకంలో ప్రభువు ఎదుట నిలబెట్టి అక్షయ ఆహారం ఏంటి? దేవుని లేఖనం. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇదిగో లేఖనముల యందు అక్షయ ఆహారం ఉందో మీకు నిత్య జీవము కలదని మీరు తలంచుచున్నారు కదా, లేఖనాలను పరిశోధించుచున్నారు కదా. ఆ వాక్యమే నన్ను గురించి మీకేమిస్తుంది అంటే వాక్యమే సాక్ష్యం ఇస్తుంది. హలో మీరు వినాలి. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వసించడమే కాదు, ఏమండి, అక్షయమగు ఆ ఆహారం వాక్యం కొరకు కష్టపడమన్నాడు. భౌతికమైన ఆహారము కొరకు ఎంత కష్టపడుతున్నామో ఆధ్యాత్మిక ఆహారము కొరకు కూడా మనం కష్టపడాలి, ప్రయాసపడాలి. ప్రయాసపడాలంటే అర్థమేంటి? వాక్యం కొరకు తన్నులు తినాలి. నువ్వు వాక్యం కొరకు నిందలు అనుభవించాలి. కష్టపడడం అంటే అది అబ్బాయి. వాక్యం కొరకు నువ్వేం చేయాలి? శ్రమలు పెట్టబడాలి. వాక్యం కొరకు నువ్వు కష్టపడాలి. వాక్యం కొరకు నువ్వు శ్రమ పడాలి, శ్రమ పెట్టబడాలి, బాధపడాలి. ఇవన్నిటిని ఓర్చుకోవడమే కష్టపడడం అంటే. అర్థమవుతుందండి? నువ్వు వాక్య ప్రకారంగా జీవిస్తున్నావు, అందుకే శ్రమలు వస్తున్నాయి.
యథార్థంగా ఉన్నావు కాబట్టి నీకు శ్రమలు వస్తున్నాయి. వాక్యానుసారంగా బ్రతుకుతున్నావు కాబట్టి నీకు నిందలు వస్తున్నాయి. వాక్యానుసారంగా నువ్వు జీవించాలనుకుంటున్నావు కాబట్టి అవమానాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి. అర్థమవుతుందండి? వాక్యం జీవించకుండా అటు ఇటు ఉన్నవాడికి ఏముండదు. కరెక్ట్గా ఉన్నవాడికి అవునంటారా కదంటారా? అమ్మ, శ్రమలు ఎవరికి వస్తాయి? కరెక్ట్గా ఉన్నవాడికి వస్తాయి. మీరు అవునన్నా కాదన్నా వాస్తవాలు అవే. నువ్వు మనసులో ఏమనుకోను, నేను కరెక్ట్గానే ఉన్నాను, కరెక్ట్గానే గుడికి వస్తున్నాను, కరెక్ట్గా ఎత్తున్నా, ఎందుకు వస్తున్నాయంటే నువ్వు కరెక్ట్గా ఉన్నందుగా వస్తున్నాయి. దేవుని స్తోత్రం. ఎందుకంటే నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకమైన వాక్యం చెప్తుంది కదా. నాకే ఎందుకు రావాలి, ఈ కష్టాలు నాకెందుకు రావాలంటే నీకే వస్తాయి. దేవునికి స్తోత్రం. దాని కొరకు నువ్వు కష్టపడుతున్నావు. మరి లాజరు కూడా కష్టపడ్డాడు, కానీ ఆ నిత్య జీవంలో, ఆ నిత్యత్వంలో ఎలాగున్నాడండి చెప్పండి? అబ్రహాం ఏం చెప్పాడు? ఒరే, భూలోకంలో వాడు నా కొరకు కష్టాలు అనుభవించాడు, నువ్వేం అనుభవించావు? సుఖం అనుభవించావు. ఎంత చేప కావాలని కొనుక్కుని తినేసేవాడు నువ్వు. దేవునికి స్తోత్రం. పోనా డాడికి ఎట్టేవాడు. కొంతమంది వాసన కూడా చూపించరు, తలుపులు వేసేస్తారు. నువ్వు ఎంత తలుపులు వేసినా వాసన ఆగదు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు అబద్ధమైన అడక్కలేదు. మటన్ వాసన వేరేగా ఉంటుంది, చికెన్ వాసన వేరేగా ఉంటుంది, చేప వాసన వేరేగా ఉంటుంది, పచ్చిరీల వాసన వేరేగా ఉంటుంది, సముద్రం చేప నేను చెప్పేస్తాను వాసన బట్టి ఆ చేప ఏదో. దేవునికి స్తోత్రం. దైవజనంగా మా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. ఇప్పుడు దేని కొరకు? వాక్యం కొరకే కదా మనం ప్రయాసపడేది. హలో, యేసు ప్రభు అదే చెప్తున్నాడు. రే, లేఖనాలు నన్ను గురించి ఏమిస్తున్నాయి? సాక్ష్యం ఇస్తున్నాయి. అక్షయమగు ఆహారం అని వాక్యం కొరకు నువ్వు శ్రమ పడితే, నిందలు అనుభవిస్తే, బాధలు అనుభవిస్తే, ఇబ్బందులు అనుభవిస్తే, నేనంటాను అందుకే అన్నాడు, వాక్యం విషయం, ఓర్పు విషయమే నా లేఖనాన్ని గైకుంటావు కాబట్టి శోధన కాలంలో నేను ఏం చేస్తానన్నాడు యేసయ్య. ప్రకటన గ్రంథం 3:10 చదవక్కర్లేదు. ఏమన్నాడండి? ఓర్పు విషయమై నా వాక్యాన్ని గైకుంటువి గనుక రాబోతున్న శోధన కాలములో నేను నిన్ను ఏం చేస్తానన్నారు ఆయన? తప్పిస్తాను అన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి బిగ్గరగా. హల్లెలూయా. చెప్పండి. ఏం చేస్తానన్నారండి? తప్పిస్తానని చెప్పారండి. ఆయన కాపాడుతానన్నారు. ఎస్, శోధన కాలంలో ఏం చేస్తానన్నాడు? కాపాడుతానన్నాడు దేవుడు. ఎవరిని? ఓర్పు విషయమై నా వాక్యాన్ని నీవు గైకున్నావు గనుక. ఎస్, అక్షయమగు ఆహారమైన ఆయన వాక్యం కొరకు ఎవరైతే కష్టపడతారో, శ్రమలను ఓర్చుకుంటారో, వాడికే నిత్య జీవం, వాడికే పరలోకం. ఆమేన్. ఇప్పుడు ఎన్నైనాయి? 4 అయినాయి. 5వదిగా మనం చూద్దాం. 5వదిగా యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడట నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా, నీ ప్రాణాన్ని ప్రేమిస్తే నువ్వు దాన్ని పోగొట్టుకుంటావు. కానీ ఈ లోకములోనట తన ప్రాణాన్ని ద్వేషించుకునేవాడు, తన ప్రాణాన్ని ద్వేషించేవాడే నిత్య జీవము కొరకు తన ప్రాణాన్ని, అంటే నిత్య జీవం కొరకు దానిని ఏం చేస్తాడో? కాపాడుకుంటాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. మొదటి బ్యాచ్లో ఉన్న నీ ప్రాణాన్ని ప్రేమిస్తే నువ్వు దానిని ఖచ్చితంగా పోగొట్టుకుంటావు అంటున్నాడు. హలో, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించుకుంటే, మనం ద్వేషించుకోవట్లేదు. మన ప్రాణాన్ని ఎంతలాగా ప్రేమించేస్తున్నాము. దేవునికి స్తోత్రం. హలో, నువ్వు ప్రేమిస్తే కాదు, ఈ లోకములో తన ప్రాణమును
ద్వేషించువాడే నిత్య జీవం కొరకు దానిని కాపాడుకునేవాడు. ఆమె నేనేమంటానంటే, ఇదిగో ఈ లోకంలో నువ్వు ద్వేషించావా? దేనిని ద్వేషించాలి? లోకాశలను ద్వేషించాలి నాన్న. దేవునికి అసహ్యమైన దాన్ని నువ్వేం చేయాలా? పాపాన్ని ఏం చేయాలా? దేవునికి వ్యతిరేకమైనది ఏం చేయాలా? మరి ఎంతమంది ద్వేషించగలుగుతున్నావు? పాపాన్ని ద్వేషించగలుగుతున్నావా? ప్రాణానికి ప్రాణమైన దానిని నువ్వు దేవుని కొరకు, నిత్య జీవము కొరకు నువ్వు దేనిని ద్వేషించగలుగుతున్నావు? దేవుడు మాట్లాడుతున్నాడు. నిత్య జీవం అంటే ఊరుకునే దేవుడు రాడు. దేవుడు ఎవడు? నిత్య జీవం కొరకు తన ప్రాణాన్ని ఎవడు కాపాడుకుంటాడంటే, ఈ లోకములో దానిని ఎవడైతే ద్వేషిస్తాడో. అవునండి, నేనేమంటానంటే, ద్వేషించవలసినవి ద్వేషించాలి, ప్రేమించవలసినవి ప్రేమించాలి. ఆమేన్. విచిత్రం ఏంటంటే, మీరు బాధపడకండి, ప్రేమించవలసినవన్నిటినీ ద్వేషిస్తున్నాము, ద్వేషించవలసినన్నిటినీ వందనాలు. ఎంత బ్రహ్మాండంగా చెప్పారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిజమండి, వాస్తవం అదే. హలో, అటువంటి వారికి దేవుడు నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వడగా నువ్వు ద్వేషిస్తున్నావా లేదా? నువ్వు ద్వేషిస్తేనే నిత్య జీవం ఉంటుంది. ద్వేషించకపోతే బండి నడిచేస్తుంది అబ్బాయి. ఎలాగైనా నడిచేస్తుంది. దేవునికి పని ఉన్నా నడిచేస్తుంది, పని లేకపోయినా నడిచేస్తుంది. నడగదని ఏమి ఉండదు. భూమి మీద ప్రాణం ఉన్నప్పుడు ఏదోలా బతికేస్తామని నువ్వు అంటున్నావు కదా. దేవునికి స్తోత్రం. ఈ ఏదోలాగా బతికేస్తున్నామండి. ఒక ఆవిడ గాలికి బతికేస్తుందండి. దేవునికి స్తోత్రం. మరమేంటో చెప్పి వీళ్ళందరూ అనవసరంగా ఏసు రక్తం వేచే ఏమన్నా గాలికి బతికే సిస్టమ్ ఏమైనా ఉంటే ఎంత బాగుంటుందండి. తెచ్చిపెట్టే బాధ మాకు లేదు యాబాయ్, వండి పెట్టే బాధ మీకు లేదు. ఏమండే గాలికి బతికెత్తే. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గాలికి బతికేస్తుందంటే దేవునికి స్తోత్రం. ఆ మరం ఏంటో చెప్పమన్నాను. దేవునికి స్తోత్రం. హలో, ద్వేషించకపోతే నిత్య జీవం లేదు. నిజమండి. వేటిని ద్వేషించాలి అంటే, ప్రాణంగా నువ్వు దేవుని కొరకు ఏం ద్వేషిస్తానన్నావు? ఒక రోజున మా పిన్ని కాశీ ఇల్లు వచ్చిందంట. ఒకసారి చెప్పాను, మేము వెళ్దా ఉంటే భోజనం చేయరా అందే. ఈ ఆనలు ఈసండి మా అత్తయ్య గారు భోజనం చేయరని అని అంటుంది మా మరదలు. యా అన్నాను. యా అంటే, ఏం బాబు మన కాశీ వెళ్ళినప్పుడు మాసం కాశీలు వదిలేసి వచ్చానండి అన్నాను. ఏంటంట? అయి మాట్లాడతలేదు ఏంటంటే, మాసం ఎక్కడ వదిలేసి వచ్చిందంట? మన వాళ్ళకి మాంసం లేకపోతే పని అవదబ్బాయి. దేవునికి స్తోత్రం. ఎక్కడ వదిలేసి వచ్చిందంట? మళ్ళీ తినరంట. ఏ రక్తం వేజేయం మరి. నిజమే, మన వాళ్ళు కూడా వదిలేస్తే బాగున్ను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. అంటే ద్వేషించి వదిలేసామంటే మనం ఏ వదులుతున్నాం మరి? ఆ మొక్క కోసమే. అదిగో ఆ మొక్క ఉండి ఆ మొక్క చూసి అన్నీ ముడిసిలు వేస్తున్నాడు, ఆయన తయారు చేస్తున్నాడు. మరి ఏ రక్తం వేజేయం. ఏమంటే ఈ ఆవిడి వదిలేసి వచ్చింది. మనం ఏం వదలగలుగుతాం? నా పాయింట్ అది. దాని గురించి ఒక కొట్టుమిట్లాడిపోతాంగా మనం. తన ప్రాణమును ద్వేషించి వాడి దాన్ని పొందుకుంటాడు. అక్కడ పోగొట్టుకున్నవాడు ద్వేషించాలి. లోకములో ఉన్న వాటిని అన్నిటినీ. సమయం లేదు కనుక ఇంకొక 2 విషయాలు చెప్పాలి కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. ఇంకా ఎవరికి దేవుడు నిత్య జీవిస్తాడంటే, పౌలు చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ పాయింట్కి వెళ్దాం. 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదికే వానికి నిత్య జీవం ఇచ్చును. హల్లెలూయా. 6వదిగా సత్క్రియను, మంచి క్రియలను ఎవరు చేయాలి? ఓపికతో చేయాలంట. మహిమ, ఘనత,
అక్షయత ఎవడైతే వెతుకుతాడో వాడికే నిత్య జీవం. ఆమేన్. నేను అన్నీ తీసుకోవట్లేదు, ఈ ఒక్క మాట తీసుకుందాం. మంచి క్రియలను మనం ఏం చేయాలి? ఓపికతో చేయాలి. ఎలా చేయాలా? గట్టిగా మాట్లాడాలి. మంచి క్రియలు ఓపికతో చేయాలంటే సమాజం చేయనివ్వదండి. మంచి చేస్తే చెప్పండి, ఇంకొకటి మంచి చేస్తే, మంచిగా ఆలోచిస్తే సమాజానికి అవసరం లేదు. నా జీవితంలో నేను అదే నేర్చుకున్నాను. నేను మంచి చేయాలనుకుంటుంటే మంచి క్రియలు చేస్తూ ఉంటే, ఓపికతో చేస్తుంటే నిందలు, అవమానాలు ఇవన్నీ నిజంగా ఎదురవుతూ ఉన్నాయి. హలో, ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఆకలిగుంటే అన్నం పెట్టావు, దాహంగా ఉంటే నీళ్ళు ఇచ్చావు, వస్త్రహీనుడు కొంటే వస్త్రం ఇచ్చావు. ఇన్ని చెప్తుంటే యేసు ప్రభు వారు వీళ్ళందరూ అంటున్నారు, ప్రభు నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉన్నావు, నువ్వు ఎప్పుడు వస్త్రహీనుడుగా ఉన్నావు, ఎప్పుడు రోగుగా ఉన్నావు అంటే యేసు ప్రభు అన్నాడు, ఇదిగో అల్పులైన సహోదరులకి వాళ్ళకి చేస్తే చెప్పండి నాకు చేసినట్లే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిజంగా ఆకలి కొన్నవానికి అన్నం పెడితే ఎవరికి పెట్టినట్టు? నిజంగా దాహం కొన్నవానికి నీళ్ళు ఇస్తేనే. సత్క్రియను ఓపికగా చేస్తే నిత్య జీవం అంటే. అందుకే వాళ్ళని ఏమన్నారు చెప్పండి? లోకము పుట్టినది మొదలుకొని తండ్రి మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అన్నాడు ఆమె. చెప్పండి ఏంటంట? ఎవరెల్లో సత్క్రియలను ఓపికతో చేశారు. అమ్మ వినండి, సత్క్రియను ఓపికతో చేయడం అంటే ఆకలి గొనిన వానికి అన్నం పెట్టాలి. ఉపవాసములో కూడా ఇదొక భాగం, క్రిస్మస్లో కూడా ఒక భాగం. మనం ఎంచేపు మనమే తీసుకునే మినిస్ట్రీ కదా, ఇచ్చే మినిస్ట్రీ ఇవ్వాలి. అది సత్క్రియ. ఇంకేం చేపు ఇమ్ము 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 ఇంకేం చేపు ఇదే. అలా కాదు. మనం ఎలా ఉండాలి? ఎలా చూస్తారేటమ్మా, ఎలా చూడాలి? ఇలాగ ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. మంచి చేస్తున్నాం, మంచిదే. సత్క్రియను ఓపికతో చేస్తే దేవుడు ఏమిస్తాడు సార్? మంచి పని చేయాలా. మనం దేవునికి ఏం చేయగలుగుతున్నాం? నేను చివరి పాయింట్ చెప్పేస్తాను, సమయం అయింది కాబట్టి. చివరిది 7వ పాయింట్. నిత్య జీవం ఎవరికి అంటే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధ కలుగుటయే మీకు ఫలం, దాని అంతమేమిటి? నిత్య జీవం. హల్లెలూయా. చివరిది 7ది ఏంటంటే పరిశుద్ధత కలుగుటయే ఫలం. చివరి దాని అంతం ఏమిటంటే నిత్య జీవం. అమ్మ వినండి, పాపము నుంచి దేవుడు నిన్ను విమోచించాడు. దేవునికి దాసులుగా ఉండడం కోసం ఆయన, నేనేమంటానంటే పరిశుద్ధత కలిగి ఉంటేనే నిత్య జీవం. పరిశుద్ధత లేకపోతే, పరిశుద్ధతను మన జీవితాల్లో కలిగి ఉండకపోతే నిత్య జీవం అనేది రానే రాదు. ఎవడు నిత్య జీవం గలవాడంటే పరిశుద్ధత కలిగిన వాడు. చూపులలో పరిశుద్ధత కావాలి, క్రియలలో పరిశుద్ధత కావాలి, ఆలోచనల్లో పరిశుద్ధత కావాలి, జీవితంలో పరిశుద్ధత కావాలి. ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో దాని ఫలం ఏంటో తెలుసా? దాని అంతం ఏమిటంటే నిత్య జీవం వానికి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. నేను పరిశుద్ధుని కాబట్టి నా ప్రభు అన్నారు, మీరును కూడా పరిశుద్ధులుగా ఉండండి అన్నారు. కీర్తనల గ్రంథం 93వ కీర్తన 5వ చరణములు ఏమన్నారు అనంటే, నీ శాసనములు ఎన్నటికీ తప్పిపోవు దేవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీకు అనుకూలం అన్నారు. నేను అన్నాను, ఆ పరిశుద్ధత ఎవరైతే కలిగి ఉంటారో, పరిశుద్ధతను ఎవరైతే తమ జీవితాల్లో కలిగి ఉంటారో వారికే దేవుడు ఏమిస్తాడు? నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆమేన్.
పరిశుద్ధత ఎలాగొస్తుంది అంటే పాపము నుండి విమోచించబడాలి. పాపము నుంచి విడుదల కలిగితేనే పరిశుద్ధత. అప్పుడే మనము దేవునికి దాసులు అవ్వగలము. అప్పుడే దేవుని బిడ్డలారా ఆ పరిశుద్ధత ఏ వ్యక్తిలో ఉంటుందో, ఎవరిలో ఉంటుందో వారికే దేవుడు ఏమిస్తాడు? నిత్య జీవాన్ని ఇస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకటి, దేవుని మాట విని దానిని నేర్చుకున్న వాడికి దేవుడు ఏమిస్తాడు? నిత్య జీవం ఇస్తాడు. 2, కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవము కలిగిన వాడు. 3, ఆయన శరీరమును ఆయన రక్తమును త్రాగేవాడే నిత్య జీవం గలవాడు. 4, క్షయమైపోయే ఆహారం కోసం కష్టపడడం కాదు, అక్షయమగు ఆహారము కొరకు ఎవడైతే కష్టపడతాడో వాడే నిత్య జీవము కలిగిన వాడు. తర్వాత తన ప్రాణమును ఈ లోకములో ఎవడైతే ద్వేషిస్తాడో వాడే నిత్య జీవమును పొందుకునేవాడు. హల్లెలూయా. తర్వాత సత్క్రియ చేయుటలో ఎవడైతే ఓర్పు కలిగి చేస్తాడో వానికే ఏమిస్తాడట? నిత్య జీవాన్ని దేవుడిస్తాడట. చివరిది 7వది, పాపము నుంచి ఎవడైతే విమోచిస్తారో ఎవరి పరిశుద్ధత కలిగి ఎవరైతే ఉంటారో వారే నిత్య జీవనిస్తారట. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొనండి. ఈ 7 మాటలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవజనుల్లో నుంచి ప్రభువా ఈ రాత్రి నీవు మాతో మాట్లాడి ఉన్నావు. దైవజనురాలు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రినైనా నిదాస్తుని సేవకుని అభిషేకించు ప్రభువా. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఎవరే నిత్య జీవము కలిగిన వారని ప్రభువా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు అయ్యా. తండ్రి వలన ప్రభువా నాయనా తండ్రి నీ వాక్యమును విని నేర్చుకుంటారో వారే నిత్య జీవము కలిగిన వారని ప్రభువా నీకు వందనాలు తండ్రి. అయ్యా కుమారుని యందు ఎవరైతే విశ్వసించి ఉంటారో ప్రభువా, విశ్వాసం కలిగి ఉంటారో వారికి నైనా తండ్రి నిత్య జీవం కలుగుతుందని ప్రభువా. అయ్యా నా తండ్రి నీకు వందనాలు నైనా. అయ్యా నా ప్రభువా నీ శరీరాన్ని తిని నీ రక్తమును త్రాగేవాడు ప్రభువా అయ్యా నిత్య జీవం పొందుకుంటాడని ప్రభువా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రభువా అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. వాక్య ప్రకారంగా బ్రతకటానికి నాయనా సహాయము దయచే తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా క్షయమైన నాయనా నా తండ్రి ఆహారము కొరకు కాకుండా ప్రభువా ఎవరైతే నైనా అక్షయమైన ఆహారము కొరకు కష్టపడతారో ప్రభువా వారు నిత్య జీవం కలిగి ఉంటారని ప్రభువా. అయ్యా నా తండ్రి మాట్లాడావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయన శరీర సంబంధమైన ఆహారం కొరకు కాదు కానీ ప్రభువా అయ్యా నాయన నా తండ్రి అక్షయ బీజము నుండి ప్రభువా అయ్యా నాయన పుట్టింపబడిన వారముగా ప్రభువా అక్షయమైన ఆహారాన్ని ప్రభువా నాయన అయ్యా నా తండ్రి మేము నాయన నా తండ్రి భుజించడానికి ప్రభువా అయ్యా సహాయము దయచేతండి. దాని కొరకు నాయన అక్షయమైన ఆహారము కొరకు ప్రభువా మేము కష్టపడటానికి అయ్యా నాయన దాన్ని సమకూర్చుకోవడానికి నాయన అయ్యా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. నిత్యము దివారాత్రుల వాక్యాన్ని ప్రభు ఆహారాన్ని మేము పూజించడానికి సహాయము దయచే తండ్రి, నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అలాగే నాయన సత్క్రియలు ప్రభువా అయ్యా నాయన నా తండ్రి ఓపికతో ప్రభువా ఓర్పుతో నాయన నీ యొక్క సత్క్రియలను ఎవరైతే జరిగిస్తారో వారు నిత్య జీవం పొందుతారని ప్రభువా అయ్యా. పాపముల నుండి విమోచించబడిన వారు ప్రభువా నీకు వందనాలు అయ్యా. నా తండ్రి పరిశుద్ధత కలిగి నాయన యొక్క దాని యొక్క ఫలము ప్రభువా నా తండ్రి నిత్య జీవమని ప్రభువా అయ్యా. నా తండ్రి నువ్వు మాతో మాట్లాడావు ప్రభువా నీకు వందనాలు నాయన. ఎవరైతే ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించుకుంటారో ప్రభువా అయ్యా నాయన నా తండ్రి ప్రభువా నిత్య జీవంలో తండ్రి దాన్ని కాపాడుకుంటారని ప్రభువా అయ్యా. 7 విషయాలు ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా. విన్న వాక్యాన్ని ప్రభువా నాయన ఈ మాటలను మా హృదయాల్లో భద్రపరుచుకోవడానికి నాయన ప్రతి ఒక్కరూ నాయన నా తండ్రి వాక్యమును భుజించారు ప్రభువా అయ్యా నాయన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఆ వాక్యం
వాక్యము నాయన తండ్రి మాకు జీవాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది ప్రభువా. నాయన నా తండ్రి ఆ బలాన్ని మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి కూడా వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని అయినా నీకు వందనాలు ప్రభువా. వాక్యాన్ని బట్టి ప్రభువా ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. వాక్య బలాన్ని ప్రతి ఒక్కరికి దయచే తండ్రి నీకు వందనాలు. అయ్యా నా ప్రభువా, నా తండ్రి వాక్యము నాయన విన్నది ప్రభువా. అయ్యా నాయన సాతాను ఎత్తుకుపోకుండా ప్రభువా మా హృదయాలలో మాలో నిరంతలుగా ఫలించినట్లుగా నీ కృప మాకు దయచేసి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము ప్రభు బిడ్లారా టీవీ ముందు కూర్చున్న వాక్యం బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడైననుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.